ఇష్లా ఆలోచన చెప్పున్నాడుగా పాపులు మార్గములుగా అపహాసకులు కూర్చున్న చోటను కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రాన్ని ఆనందించేది వారంతా ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువలో నాటబడినది ఆకు వాడక తన కాలు మందు ఫలమిచ్చు చెట్టు వలెను. అతడు చేయినంది సఫలమగును. దుష్టులు అలాగనుండగా గాలి చెదరగొట్టు పట్టువలెనందురు. కాబట్టి న్యాయమనుషుల దుష్టులు నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గం నాశనానికి నడుపును. 2వ అధ్యాయం. అన్యజనులు ఏలాల రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దాన్ని తలంచినవి. మనం వారి కట్టెలు తెంపుదాం రండి, మనం వారి పాశములు పారవేయదాం రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకు నేను అభిషక్తునికి విరోధంగా నిలబడుచున్నారు. ఎలికలు ఏకీభవించి ఆలోచన చేయించున్నారు. ఆకాశం దాసిందగవాడు నవ్వుచున్నాడు. ప్రభు వారిని చూసి అపహసించున్నాడు. ఆయన ఉగ్రుడే వారితో పలుకును, ప్రచండ కోపం చేత వారిని తల్లడింపజేయను. నేను నా పరిశుద్ధ పర్వతమైన సీయోను మీద రాజును ఆసీనుగా చేసుకుని ఉన్నాను. కట్టడాన్ని నేను ఎవరించేది యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను. నీవు నా కుమారుడవు, నేను నిన్ను కని ఉన్నాను. నన్ను అడుగుము, జనములు నీకు స్వాస్థ్యంగాను భూమిని దిగాంతముల వరకు నీకు సొత్తుగా నిచ్చెదను. ఇనుపదండంతో నీవు వారు నలుగొట్టదు, కొండను పగలగొట్టినట్టు వారిని ముక్కలు చెక్కలుగా నలుగొట్టదు. కాబట్టి రాజులారి వివేకులేనుడి, భూపతులారా బోధనందుడి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. ఆయన కోపం త్వరగా రగులుకొను. కుమారుని ముద్దు పెట్టుకోండి, లేని ఆయన కోపగించినప్పుడు మీరు త్రోవ తప్పి నశించుదురు. ఆయన ఆశ్రయించే వారందరూ ధన్యులు. కీర్తనలు 3వ అధ్యాయం. యెహోవా నన్ను బాధించు వారు ఎంత విస్తరించి ఉన్నారు, నా మీదకి లేచివారు అనేకులు. దేవుని వల్ల తనకు రక్షణ ఏమీ దొరకదని నన్ను గురించి చెప్పేవారు అనేకులు. యెహోవా నీవే నాకు కేడంగాను, నీవే నా అతిశయాస్పదంగాను, నా తలెత్తువాడవుగాను ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతంలో నాకు ఉత్తరమిచ్చును. యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును. 10,000 మంది దండెత్తి నన్ను మోహరించిన నేను భయపడను. యెహోవా లేము, నా దేవా నన్ను రక్షింపుము. నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడు, నువ్వే దుష్టుల పని వరకు కొట్టువాడు, నీవే రక్షణ యెహోవాది. నీ ప్రజల మీదకి ఆశీర్వాదం వచ్చును గాక. 4వ అధ్యాయం. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలుగజేయవాడు, నీవే నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. నరులారే ఎంతకాలం నా గౌరవం అవమానంగా మార్చెదరు, ఎంతకాలం వ్యర్థమైన వాటిని ప్రేమించెదరు, ఎంతకాలం అబద్ధమైన వాటిని వెతికెదరు. యెహోవా తన భక్తులను ఏర్పరచుకున్నాడని తెలుసుకోండి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. భయం నుండి పాపం చేయకుడి. మీ పడకల మీద ఉండగానే ధ్యానం చేసుకుని ఊరకుండి. నీతియుక్తమైన బలులను అర్పించి యెహోవాను నమ్ముకోండి. మాకు మేలు చూపువాడు ఎవడని పలుకువారు అనేకులు. యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయము. వారి ధాన్య ద్రాక్షారసం విస్తరించినాడు సంతోషం కంటే నువ్వు మాకు అధికమైన సంతోషం పుట్టించుతివి. యెహోవా నెమ్మదితో పండుకొందును. నీ ఒంటరిగా ఉండగా నీవే నన్ను సురక్షితంగా నివసింపజేయదు. 5వ అధ్యాయం. యెహోవా నా మాటలు చెవులు పెట్టుము, నా ధ్యానం మీద లక్ష్యం ఉంచుము. నా రాజా, నా దేవా, నా అతిథులను ఆలకించుము. నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా ఉదయంలో నా కంఠస్వరం నీ సన్నిధిని వినబడును. ఉదయంలో నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచియుందును. నువ్వు దుష్టతను చూసి ఆనందించి దేవుడు కావు. చెడుతనం నీ వద్ద చోటు లేదు. డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు. పాపం చేయవారందరూ నీకు అసహ్యులు. నేనైతే అబద్ధమాడువారు నశింపజేయదు. కపటం చూపిన హత్య జరిగించేవారు యెహోవాకు అసహ్యులు. నేనైతే నీ కృపాతిశయాన్ని బట్టి నీ మందిరంలో ప్రవేశించదను. నీ పరిశుద్ధాలయం దిక్కు చూచి, నీ ఎళ్ళ భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయం దిక్కు చూచి నమస్కరించదను. యెహోవా నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నన్ను రక్షింపు. నీకు అనుసారంగా నన్ను నడిపింపుము. నీ మార్గం నాకు స్పష్టంగా కనపరచుము. వారి నోట వ్యర్థత లేదు, వారి అంతరంగం నాశనకరమైన గుంట. వారి కంఠం తెరిచిన సమాధి, వారు తమ నాలుగు తెచ్చుకున్నాడుదురు. దేవా, వారిని మేలు తిరుగుబడి ఉన్నారు. వారిని అపరాధులుగా తీర్చుము. వారు తమ ఆలోచనలు చిక్కుబడి కూలుదురుగాక. వారు చేసిన అనేక దోషం బట్టి వారిని వెలివేయము. నేను ఆశ్రయించి వారందరూ సంతోషించుదురు. నీవే వారిని కాపాడదు కనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. కావున నీ నామం ప్రేమించేవారు నిన్ను గూర్చి యెహోవా నీతిమంతులను ఆశీర్వదించేవాడు నీవే. కావున నీ నామం ప్రేమించేవారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. 6వ అధ్యాయం. యెహోవా నీ కోపం చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము. యెహోవా నేను కృషించు, నన్ను కరుణించుము. యెహోవా నా ఎముకలు ఎదురుచున్నవి, నన్ను బాగు చేయము. నా ప్రాణం బహుగా ఎదురుచున్నది. యెహోవా నువ్వు ఎంతవరకు కరుణింపకు ఎందుకు? యెహోవా తిరిగి రమ్ము, నన్ను విడిపింపు. నీ కృప చేత నన్ను రక్షింపుము. మరణమైన వారికి నిన్ను గూర్చి జ్ఞాపకం లేదు. పాతాళంలో ఎవరు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు? నేను మూలుగుచు వలసి ఉన్నాను. ప్రతి రాత్రి కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోచున్నది. ప్రతి రాత్రి ఉన్న కన్నీళ్ళు విడిచుచు నా పరుపు తేల చేయుచున్నాను. కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోచున్నది. విచారం చేత నా కన్నులు గుంటలు పడి ఉన్నవి. యెహోవా నా రోదన ధ్వని, నాకు బాధ కలిగించే వారి చేత చెవికి ఉన్నవి. యెహోవా నా రోదన ధ్వని ఉన్నాడు. పాపం చేయవాళ్ళ నా ఎద్దు నుండి తొలగిపోవడు. యెహోవా నా విన్నపం ఆలకించున్నాడు. యెహోవా నా ప్రార్థన అంగీకరించును. నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు. వారు ఆకస్మికంగా సిగ్గుపడి వెనుకకు మళ్ళెదురు.
8వ అధ్యాయం. యెహోవా మా ప్రభువా, ఆకాశంలోని మహిమను కనపరచువాడా, భూమి అంతటా నామం ఎంత ప్రభావం గలది. శత్రువులను పగ తెచ్చుకున్న వారిని మాన్పివేటకే నీ విరోధులను బట్టి బాలుడి యొక్క చంట పిల్లల యొక్క స్థుతుల మూలంలో నువ్వు ఒక దుర్గమును స్థాపించుకుని ఉన్నావు. నీ చేతి పేరైన ఆకాశము కలుగజేసిన చంద్ర నక్షత్రమును చూడగా నువ్వు మనిషిని జ్ఞాపకం చేసుకుంటకు వాడు ఏ పాటువాడు, నువ్వు నరపుత్రుని దర్శించటకు వాడు ఏ పాటువాడు. దేవుని కంటే వాడిని కొంచెం తక్కువగా చేసి ఉన్నావు. మహిమా ప్రభావం వానికి ధరింపచేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నింటినీ, ఎడ్లన్నింటినీ, అడుగు మృగములను, ఆకాశ పక్షులను, సముద్రవాస్యములను, సముద్ర మార్గంలో సంచరించు వాటన్నిటినీ వాని పాదముల కింద ఉంచి ఉన్నావు. యెహోవా మా ప్రభువా, భూమి అంతటా నామం ఎంత ప్రభావం గలది. 11వ యెహోవా శరణొచ్చి ఉన్నాను, పక్షి వలె నీ కొండకు పారిపోమని నాతో చెప్పి అలా దుష్టులు వీళ్ళెక్కి పెట్టి ఉన్నారు. చీకట్లోనే హృదయాల మీద వేటకు వారు తమ బాణములను ఆర్యని సంధించి ఉన్నారు. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలరు? యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. ఆయన సింహాసనం ఆకాశం అందున్నది. ఆయన నరులను కళ్ళారా చూచున్నాడు. తన కను దృష్టి చేత వారిని పరిశీలించున్నాడు. దేవుడు నీతిమంతుల సంతానం పక్షంగా దుష్టుల్లో బలత్కార శక్తులను ఆయనకు అసహ్యులు. దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించిన అగ్ని గంధకమును వడగాలి వారికి పానే భాగమగును. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు యథార్థవంతులైన ఒక దర్శనం చేసెదరు. 12వ యెహోవాను రక్షింపుము. భక్తి గల వారు లేకపోయారు, విశ్వాసం నరులు నన్నుకుండా గతించిపోయి అందరూ అబద్ధములాడుచు మోసకరమైన మనస్సు గల వారు ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నింటినీ, బెంకములాడు నాలుకలన్నింటినీ కోసివేయను. మా నాలుకల చేత మేము సాధించదము, మాకు ప్రభు ఎవడని వారు అనుకుందురు. బాధపడే వారికి చేయబడిన బలాత్కారమును బట్టి, దుష్టుల యొక్క నిట్టూర్పును బట్టి నేను ఇప్పుడే లేచెదను. రక్షణ కోరుకున్న వారికి నేను రక్షణ ఇచ్చేదని యెహోవా సెలవిచ్చున్నాడు. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి ముసలో 7 మార్లు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. యెహోవాను దరిద్రులను కాపాడదు. నరుల నీచ ప్రవర్తన ప్రబలినప్పుడు దుష్టులు గర్విష్ఠులే నలుదిక్కులా తిరుగులాడదురు. 13వ యెహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మరచెదవు, నిత్యము మరచెదవు. నాకు ఎంతకాలం విముకుడువైందువు, ఎంతవరకు నా మనసులో నేను చింతపడదును, ఎంతవరకు నా హృదయంలో పగలంతి దుఃఖాక్రాంతుడైందును, ఎంతవరకు నా శత్రువు నా మీద తను హెచ్చించుకొను. యెహోవా నా దేవ నా మీద దృష్టించి నాకు ఉత్తరమేమో. నేను మరణ నిద్రను అందుకుండగను, వాడిని గెలిచితనని నా శత్రువు చెప్పుకొనకుండగను. నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండగను. నా కన్నులకు వెలుగుము. నేనైతే నీ కృపయందు నమ్మికించినాను. లక్ష్య విషయం నా హృదయం హర్షించున్నది. యెహోవా నాకు మహోపకారం చేసినాడు, నేను ఆయన కీర్తించదను. 14వ దేవుడు లేడని బుద్ధిహీన తమ హృదయంలో అనుకుందరు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేదురు. మేలు చేయవారు ఎవరు లేరే. వివేకం కలిగి దేవుని వెతుకు వారు కలరేమని యెహోవా ఆకర్షణ చూచినారని పరిశీలించున్నాడు. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. మేలు చేయవారు ఎవరునూ లేరు, ఒక్కడునూ లేడు. దేవునికి ప్రార్థన చేయక ఆహారం మింగినట్లుగా నా ప్రజలను మింగుచు పాపం చేయవారికి తెలియలేదా? పాపం చేయవారు అందరూ మిక్కులు భయపడుదురు. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానం పక్షంగా ఉన్నాడు. బాధపడేవారు ఆలోచన మీద ధృవీకరించుదురు. ఆయన యెహోవా వారికి ఆశ్రయంగా ఉన్నాడు. సీయోను ఇశ్రాయేలుకు రక్షణ కలుగును గాక. యెహోవా చెరలో నుండి తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. 15వ యెహోవాని గుడారం నది దిగి ఉండదగిన వాడెవడని, పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడే. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజం పలుకు వాడట్టు వాడు తన నాలుగుతో గుండంలాడు, తన చెలికానికి ఈడ్చాడు, తన పొరుగు వాని మీద నిందమోపుడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా వైవిధ్యులు గల వారిని సన్మానించును. అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగిన మాట తప్పుడు. తన ద్రవ్యం వడ్డీకీడు నిరపరాధం చెరుపటికి లంచం పుచ్చుకోండు. ఈ ప్రకారం చేయవాడు ఎన్నడను కదల్చబడడు. 20వ ఆపత్కాలం యెహోవా నీకు ఉత్తరం ఇచ్చిన గాక. యాకోబు దేవుడు నేను ఉద్ధరించిన గాక. పరిశుద్ధ స్థలంలో నీకు సహాయం చేయను గాక. సియోన్లో నుండి నేను ఆదుకున్న గాక. నీ నైవేద్యంలన్నింటినీ జ్ఞాపకం చేసుకుని గాక. నీ దహనములను అంగీకరించిన గాక. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలం చేయను గాక. యెహోవా తన రక్షణ బట్టి నీ రక్షణ బట్టి మేము జయోత్సాహం చేయించున్నాము. మా దేవుని నామం బట్టి మా ధ్వజం ఎత్తుచున్నాము. నీ ప్రార్థనని యెహోవా సఫలపరచును గాక. యెహోవా తన అభిషేకం రక్షించిన నాకు ఇప్పుడు తెలియను. రక్షణార్థమైన తన దక్షిణ హస్తబలం చూపును. తన పరిశుద్ధ ఆకాశంలో అతనికి ఉత్తరం ఇచ్చిన. కొందరు రథమును బట్టి గుర్రమును బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామం బట్టి అతిశయపడుదుము. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనమైతే లేచి చక్కగా నిల్చున్నాము. యెహోవా రక్షించు. మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరం ఇచ్చును గాక. 23వ యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిగల చోట్ల ఆయన పరుండు చేయుచున్నాడు. శాంతికరమైన జలము యొద్ద ఆయన నడిపించున్నాడు.
నా ప్రాణం నాకు ఆయన శాంతించినాడు. తన నామ బట్టి నీతి మార్గంలో నడిపించినాడు. గాఢాంధకారపు లోయలోనే సంచరించినాను. ఏ అపాయం నాకు భయపడను. నీవు నాకు తోడైదు. నీ దుడ్డు కర్ర నీ దండం నన్ను ఆదరించును. నా శత్రువులు ఎదురు నీవు నాకు భోజనం సిద్ధపరచదు. నూనెతో నా తలంటి ఉన్నావు. నా గిండి నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమంలో నా వెంట వచ్చును. చిరకాలం నేను యెహోవా మందిరంలో నివాసం చేసేదను. 24వ అధ్యాయం. భూమియు దాని సంపూర్ణత, లోకమును దాని నివాసులు యెహోవావే. ఆయన సముద్రం మీద దాని పునాది వేసిన ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచును. యెహోవా నీ పర్వతములకు ఎక్కదగిన వాడేవాడు. నీ పరిశుద్ధ పర్వతం మీద నిలువదగిన వాడేవాడు. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టక కపటంగా ప్రమాణం చేయకు. నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగిండు వాడే. అట్టువాడు తన యెహోవా తన దేవుని వలన ఆశ్రయం పొందును. తన రక్షకుడైన దేవుని వలన నీతిమంతం పొందును. ఆయన ఆశ్రయించు వారు యాకోబు దేవుని సన్నిధిని వెతుకువారు అట్టువారే. గుమ్మములారా మీ తల పైకెత్తుకోండి, మహిమగల రాజు ప్రవేశించినట్లు. పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకోండి. మహిమగల ఈ రాజుడు బలశూర్యములు గల యెహోవా యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తల పైకెత్తుకోండి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మల్ని లేవనెత్తుకోండి. మహిమగల ఈ రాజుడు సైన్యములకు అధిపతి యెహోవా, ఆయనే మహిమగల రాజు. 47వ అధ్యాయం. సర్వజనులారా చప్పట్లు కొట్టడి, జయధ్వనులతో యెహోవాను వచ్చి ఆర్భాటం చేయడి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు. ఆ దేవుడు సర్వభూమికి మహారాజై ఉన్నాడు. జనములు ఆయన మనకు లోపరచును. ఆయన జనములు మనకు లోపరచును. మన పాదముల కింద ప్రజలను అనగదొరుకును. తాను ప్రేమించిన యాకోబునకు మహిమాతిశయాస్పదంగా మన స్వాస్థ్యం ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. దేవుడు ఆర్భాటంతో ఆరోహణమైన బోరధ్వనితో యెహోవా ఆరోహణమాయను. మన దేవుని కీర్తించుడి, కీర్తించుడి. మన రాజుని కీర్తించుడి, కీర్తించుడి. దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు. ఆయన రమ్యంగా కీర్తన పాడుడి. దేవుడు అన్ని జనులకు రాజై ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. జనములో ప్రధానులు అబ్రహాం యొక్క దేవుని జనులై కూడుకుని ఉన్నారు. భూనివాసులు ధరించుకుని కేడములు దేవునివి. ఆయన మహోన్నతుడు. ఆయన 53వ అధ్యాయం. దేవుడు లేడని బుద్ధిహీన తమ హృదయంలో అనుకుందరు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయవారు ఎవరును లేరు. వివేకం కలిగి దేవుని వెతుకువారు కలరేమని యెహోవా ఆకాశం నుండి చూచి దేవుడు ఆకాశం నుండి చూచి నన్ను పరిశీలించున్నాడు. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. ఒక్కడును తప్పిపోకుండా అందరూ చెడి ఉన్నారు. మేలు చేయవారు ఎవరును లేరు, ఒక్కడును లేడు. దేవునికి ప్రార్థన చేయక ఆహారం మింగినట్లుగా నా ప్రజలను మింగుచు పాపాత్మలకు తెలివి లేదా? భయాకారణం లేని చోట వారు భయాకాంతులైరి. నన్ను ముట్టడి వేయవారు ఎముకలను దేవుడు చెదరగొట్టి ఉన్నాడు. దేవుడు వారిని ఉపేక్షించిన కనుక నీ వారిని సిగ్గుపరచటివి. సీయోను నుండి ఇశ్రాయేలుకు రక్షణ కలిగిన గాక. యెహోవా చెర నుండి తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు వర్షించిన ఇశ్రాయేలు సంతోషించును. 61వ అధ్యాయం. దేవా నా మొర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవి యొగ్గుము. నా ప్రాణం తల్లడేలాగా బూదిగా అంతం నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నేను ఎక్కించుము. నీవు నాకు ఆశ్రయంగా ఉంటివి. నా శత్రువులు ఎదుట బలమైన కోటగా ఉంటివి. ఈ యుగంలో నేను గుడారంలో నివసించిన నీ రెక్కల చాటును దాక్కుందును. దేవా నువ్వు నా మొక్కుబడులను అంగీకరించి ఉన్నావు. యెహోవా నీ నామమందు భయభక్తులు గల వారి స్వాస్థ్యం నువ్వు నాకు అనుగ్రహించి ఉన్నావు. రాజునకు దీర్ఘాయు కలుగజేయదు. అతని సంవత్సరం తరతరములు గడుచును. దేవుని సన్నిధిలో నిరంతరం నివసించును. దేవుని కాపాడక అతని కృపాత సత్యం నియమించుము. దినదినములు నా మొక్కుబడులను చెల్లించినట్లు నీ నామం నిత్యము కీర్తించదను. 70వ అధ్యాయం. దేవా నన్ను విడిపించటకు త్వరగా రమ్ము. యెహోవా నా సహాయం నాకు త్వరగా రమ్ము. నా ప్రాణం తీయగోరు వారు నన్ను సిగ్గుపడి అవమానం అందుదురుగాక. నా కీడు చేయవారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునందుదురుగాక. అని పలుకువారు తమ కలిగిన అవమానం చూచి విస్మయం అందుదురుగాక. నిన్ను వెతుకు వారందరూ నీ రక్షణ గురించి ఉత్సహించి సంతోషించుదురుగాక. నీ రక్షణ వెతుకు వారందరూ దేవుడు మహింపరచబడుగాక. నిత్యము చెప్పుకుందురుగాక. నీ శ్రమల పాలే దీనుండి అయితేని. యెహోవా నన్ను విడిపించటకు త్వరగా రమ్ము. నాకు సహాయం నీవే, నా రక్షణకర్తవు నీవే. యెహోవా ఆలస్యం చేయకుమి. 91వ అధ్యాయం. మహోన్నతిని చాటు నివసించువాడు, సర్వశక్తిని నేను శ్రమించువాడు. ఆయన నా ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న దేవుడు. నేను యెహోవాను గురించి చెప్తున్నాను. వేటగాని ఊరిలో నుండి ఆయన నన్ను విడిపించు. నాశనకరమైన తెగులు రాకుండా నన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నేను కప్పును. ఆయన రెక్కల కింద నేను ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడుముండ హల్లైనది. రాత్రి వేళ కలుగు భయంకైనా, పగటి వేళ ఎగురు బాణముకైనా, చీకట్లో సంచరించి తెగులుకైనా, మధ్యాహ్న కాలం మందు పాడు చేయ రోగముకైనా నువ్వు భయపడకుందు. నీ పక్కన 1000 మంది పడను, నీ గుడి పక్కన 10,000 మంది కూరునను. అపాయం నీ ఎందుకు రాదు. నువ్వు కళ్ళారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయమని
కానీ మహోన్నతులైన దేవునికి నివాసంగా చేసుకుని ఉన్నావు. ఏ అపాయం నీ వద్దకు రాదు, ఏ తెగులు నీ గుడారం సమీపించదు. నీ మార్గంలోన్నిట్లో నిన్ను కాపాడక నేను గురించి దండోతలకు ఆజ్ఞాపించును. నీ పాదంలోకి రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నువ్వు సింహంలను నాగుపావులను త్రొక్కుదువు, కొదవ సింహంలో భుజంగంలో దొరుకుదువు. అతను నన్ను ప్రేమించినాడు కనుక నేను అతను తప్పించిన, అతను నామం ఎరిగిన వాడు కనుక నేను అతను కనపరిచేదను. అతను నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడైందని అతను విడిపించి అతను గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతను తృప్తిపరిచేదను, రక్షణ అతనికి చూపించేదను. 93వ అధ్యాయం. యెహోవా రాజ్యం చేయించున్నాడు, ప్రభావం ఆయన వస్త్రంగా ధరించుకుని ఉన్నాడు. యెహోవా బలం ధరించి బలంతో నడుము కట్టుకుని ఉన్నాడు. కదలకుండానట్లు భూలోకము స్థిరమాయను, పురాతన కాలం నుండి నీ సింహాసనం స్థిరమాయను. సదాకాలం ఉన్నవాడు నీవే. వరదలు ఎలుగెత్తున యెహోవా వరదలు ఎలుగెత్తున, వరదలు తమ అలలు హూరెత్తినట్లు చేర్చినవి. నీ విస్తార జలముల ఘోష కంటను, సముద్ర తరంగముల ఘోష కంటను. ఆకాశమందుండి యెహోవా బలిష్ఠుడు, నీ శాసనం అన్నాడు తప్పిపోవు ఎన్నటి. యెహోవా అన్నటన్నిటికీ నీ పరిశుద్ధత నీ మందిరంలోకి అనుకూలము. 100వ అధ్యాయం. సమస్త దేశంలో యెహోవాకు ఉత్సాహధ్వని చేయడి, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానం చేయొచ్చు. ఆయన సన్నిధికి రండి. యెహోవా ఏ దేవుడు అని తెలుసుకోండి. ఆయన మనల్ని పుట్టించిన, మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞత అర్పణ చెల్లించి ఆయన గుమ్మంలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించుడి. ఆయన స్థుతించి ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యం తరతరములు ఉండును. 103వ అధ్యాయం. నా ప్రాణమై యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తం ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమై యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరొకము. ఆయన దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించున్నాడు, కరుణా కటాక్షం నుండి కిరీటంలో ఉంచుచున్నాడు. పక్షిరాజు యవనం వలె నీ యవనం కొత్తదొచ్చున్నట్లు మేలుతో నీ హృదయం తృప్తిపరుచున్నాడు. యెహోవా నీతి క్రియలు జరిగించు, బాధింపబడు వారందరికీ న్యాయం తీర్చును. ఆయన మోషేకు తన మార్గం తెలియజేసిన ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరిచిన. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వాద్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. మన దోషం బట్టి మనకు ప్రతికారం చేయలేదు, మన పాపం బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో ఆయన ఎందు భయభక్తులు గలవారు ఏడు. ఆయన కృప అంత అత్యధికంగా ఉంది. పడమడికి తూర్పు ఎంత దూరం ఆయన మన తిక్కను అంత దూరపరుచున్నాడు. తండ్రి కుమారులు జాలిపడినట్లు యెహోవా తన ఎందు భయభక్తులు గలవారు ఏళ్ళు జాలిపడును. మనం నిర్మింపబడిన రీతి మనకు తెలిసి ఉన్నది, మనం మంటి వారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నరుని ఆయు గడ్డి వలె ఉన్నది, అడుగు పూపునట్లు వాడిపోయాను. దాని మీద గాలి వచ్చి గది లేకపోయాను, ఆ మీదట దాని చోటు దాన్ని ఎరగదు. ఆయన నిబంధనగా ఇక్కడి ఆయన కట్టడాలను అనుసరించి వారి మీద, యెహోవా భయభక్తులు గల వారి మీద ఆయన కృపయుగంలో నిలిచిన, ఆయన నీతి వారి పిల్ల పిల్ల తరము నిలిచును. యెహోవా ఆకాశం తన సింహాసనం స్థిరపరుచున్నాడు. ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయని. యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యం నెరవేర్చు. బలసూరులారా యెహోవాను సన్నతించుడి. యెహోవా సైన్యములారా ఆయన చిత్తం నెరవేర్చు. ఆయన పరిచారకులారా యెహోవాను సన్నతించుడి. యెహోవా ఏలుచున్న స్థలములన్నిటిలోనూ ఆయన సర్వకార్యములారా యెహోవాను సన్నతించుడి. నా ప్రాణమై యెహోవాను సన్నతించుము. 110వ అధ్యాయం. ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాకు, నేను ఈ శత్రువులని పాదములకు పాదపీఠంగా చేయ వరకు నీవు నాకు పార్శ్వంగా కూర్చుండము. యెహోవా యెహోవా నీ పరిపాలన దండను సీయోను నుండి సాగుచేయుచున్నాడు. నీ ఇశ్రాయేలు మధ్యను పరిపాలన చేయము. యుద్ధ సన్నద్ధనములు నీ ప్రజలు ఇష్టపూర్వకంగా నీ వద్దకు వచ్చెదరు. నీ యవనస్తులు శ్రేష్ఠులు పరిశుద్ధ అలంకృతులే మంచి వలె అరుణోదయ గల నుండి నీ వద్దకు వచ్చెదరు. మెల్కిసెదెకు క్రమం చెప్పును నిరంతరం యాజకుడు ఎందువని యెహోవా ప్రమాణం చేయుచున్నాడు. ఆయన అన్నడును మాట తప్పని వాడు, నీ శాసనం అన్నడును తప్పిపోవు. యెహోవా అన్నటన్నిటికీ నీ పరిశుద్ధత నీ మందిరం నాకు అనుకూలము. 113వ అధ్యాయం. యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. ఇది మొదలుకొని ఎల్లకాలం యెహోవా నామము సన్నతింపబడును గాక. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు యెహోవా నామము స్తుతి నందదగినది. యెహోవా నిజులందరిలో మహోన్నతుడు, ఆయన మహిమ ఆకాశ విశాలం వ్యాపించున్నది. ఉన్నతమంది ఆసీనుడైన మన దేవుని పోలి ఉన్నవాడెవడు? ప్రధానంతో తన ప్రజలు ప్రధానంతో వారిని కూర్చుండబెట్టుటకు ఆయన నేల నుండి దీనిని లేవనెత్తువాడు, పేదలను పైకెత్తువాడు. ఆయన పెట్టకుప్పల మీద నుండి పేదలను పైకెత్తును. ఆయన సంతు లేని దాన్ని ఇల్లాలుగాను, కుమారు సంతోషం గల తల్లిగాను చేయను. 114వ అధ్యాయం. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు అన్య భాషల్లో నుండి యాకోబు బయలు వెళ్ళినప్పుడు యోధా ఆయన పరిశుద్ధ స్థలం ఆయన, ఇశ్రాయేలు ఆయన రాజ్యం ఆయన. సముద్రం దాన్ని చూచి పారిపోయాను. యోర్దాను నది వెనుకకు మళ్ళీను. కొండలు పొట్టేలు వలన, గుట్టలు గొర్రె పిల్లల వలన గంతులు వేసిన. సముద్రమా పారిపోవటకు నీకేం తటస్థించినది? యోర్దాను నదిని వెనుకకు మళ్ళటకు నీకేం తటస్థించినది? కొండలారా మీరు పొట్టేరు వలన, గుట్టలారా మీరు గొర్రె పిల్లల వలన గంతులు వేయటకు మీకేం తటస్థించినది? భూమి ప్రభు సన్నిధి వణుకుము, యాకోబు దేవుని సన్నిధి వణుకుము. ఆయన బండను నీటి మడుగుగాను, చెకుముకి రాతి బండను నీటి ఊటగాను చేయవాడు. 115వ అధ్యాయం. మాక్కదు నీ కృపాసత్యం బట్టి నీ నామకే మహిమ కలుగును గాక. వారి దేవుడేడని నిజంగా చెప్పుకుందురు.
మా దేవుడు ఆకాశం ముందున్నాడు, తనకి ఇచ్చవచ్చినట్లుగా సమస్తము చేర్చున్నాడు. వారి విగ్రహములు వెండివి బంగారువి, వాటికి నోరుండి పలుకు, కన్నుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కులుండి వాసన చూడవు, చేతులుండి ముట్టుకొనవు, పాదం నుండి నడువు, గొంతుకుతో మాట్లాడు, వాటిని చేయవారు, వాటి అని నమ్మకించువారు అటువంటి వారినే ఉన్నారు. అహరోను వంశస్థులారా యెహోవాను, ఇశ్రాయేలు వంశస్థులారా యెహోవాను నమ్ముకోండి, ఆయన వారికి సహాయం వారికి ఎడము. అహరోను వంశస్థులారా యెహోవాను నమ్ముకోండి, ఆయన వారికి సహాయం వారికి ఎడము. యెహోవాయందు భయభక్తులు గల వారులారా యెహోవాయందు నమ్మకించు, ఆయన వారికి సహాయం వారికి ఎడము. యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించిన, ఇశ్రాయేలును ఆశీర్వదించిన, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. పిల్లలనేమి పెద్దలనేమి తన ఎందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మల్ని మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశం సృష్టించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. ఆకాశంలో యెహోవా ఆయన భూమిని నరులకు ఇచ్చి ఉన్నాడు. మృతులను మౌన స్థితులను దిగిపోదురు. యెహోవా స్తుతింపురు, మేమైతే మొదలుకొని నిత్యం యెహోవా స్తుతించదము. యెహోవా స్తుతించుడి. 117 అధ్యాయం. యెహోవా స్తుతించుడి. యెహోవా కృప మన ఎళ్ళ హెచ్చుగా ఉన్నది, ఆయన విశ్వాసత నిరంతరం నిలిచును. కాబట్టి సమస్తాన్ని జనాలు యెహోవా స్తుతించుడి, సర్వజనులారా యెహోవాను కొనియాడండి, యెహోవా స్తుతించుడి.